ఏం సినిమా బ్రో? హాయ్ గాయ్స్, హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ కూలీ, తెలుగు డబ్బుడ్ తమిళ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ డైరెక్టెడ్ బై లోకేష్ కనగరాజ్. యూనివర్సల్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన మూవీ ఇది. ఆయనతో పాటుగా మన తెలుగు సీనియర్ హీరో అయినటువంటి నాగార్జున, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, అమీర్ ఖాన్ ఇలాంటి ఎంతో మంది నటించారు. ఈ రోజే గ్రాండ్ గా మన ముందుకైతే వచ్చేసింది. ఇక ఈ వీడియోలో ఈ కూలీ మూవీ ఎలా ఉందనే విషయాన్ని మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తేనే ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్, మూవీ రివ్యూస్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తేవాలని ఆ క్యూరియాసిటీ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక మూవీ విషయానికి వస్తే నాకైతే నచ్చలేదు మామ. ఏందో ఫస్ట్ హాఫ్ ఒక విధంగా అనిపించింది, ఏదో బాగానే ఉంది అనిపించింది. ఇక సెకండ్ హాఫ్ అయితే దెయ్యం పట్టినట్టు ఎట్టంటే అట్ట తీసుకెళ్లిపోయి మెంటల్ ఎక్కిచ్చేసాడు. ఒకే తలపోటు, ఎప్పుడెప్పుడు థియేటర్ బయట వచ్చేద్దాం అనిపించింది. నిజం చెప్తున్నా, మరి ఇంత డిసప్పాయింట్ చేస్తానని చెప్పి లోకేష్ కనగరాజ్ నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బేసిక్ గా మూవీ స్టోరీ ఏంటంటే, దేవా రజనీకాంత్ తన గతాన్ని మర్చిపోయి ఒక కొత్త జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు. తన బెస్ట్ ఫ్రెండ్, ప్రాణ స్నేహితుడైనటువంటి రాజశేఖర్, అదే సత్యరాజు గుండెపోటుతో చనిపోయాడని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాంతో అతని ఇంటికి అయితే వెళ్తాడు రాజశేఖర్ ని చూడడానికి. అక్కడికి వెళ్ళాక తను మామూలు ఎత్తు కాదు, అతను ఎవరో క్రూరంగా మర్డర్ చేసి చంపేశారని చెప్పి తెలుసుకుంటాడు. ఎవరు అతన్ని చంపారనే తెలుసుకునే క్రమంలో సైమన్ నాగార్జున ఒక కింగ్ పిన్ అనే ఒక ఇండస్ట్రీ, ఒక పోర్టుని 14 సంవత్సరాలుగా లీజుకు తీసుకొని అక్కడ ఆ పోర్టు పేరుతో దాని వెనకాల ఎన్నో ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని చేస్తూ ఉంటాడు. ఇక నాగార్జున నమ్మిన బంటు వచ్చేసి దయాల్, అదే మలయాళం ఒక యాక్టర్ అయినటువంటి సోబిన్ షాహిర్ అనేది అతడు ఒక నమ్మిన బంటుగా ఉంటాడు నాగార్జునకి. ఇక అక్కడ జరుగుతున్న విషయాలేంటి, అసలు తన ఫ్రెండ్ అయినటువంటి రాజశేఖర్ ని ఎవరు క్రూరంగా మర్డర్ చేశారు, నాగార్జునకి హీరో రజనీకాంత్ ఏ విధంగా పరిచయం, ఇక ఉపేంద్ర, అమీర్ ఖాన్ వీళ్ళందరూ కూడా ఏ విధంగా ఈ మూవీలో వాళ్ళ క్యారెక్టర్ ఉండబోతుంది అని తెలియాలంటే ఈ కూలీ మూవీ చూడాల్సింది అనమాట. ఇక ఫస్ట్ హాఫ్ హీరో ఇంట్రొడక్షన్ ప్రతి ఒక్కటి కూడా పర్ఫెక్ట్ గా ఉంటది. ఫస్ట్ హాఫ్ కూడా చాలా అద్భుతంగా ఉంటది, చూసేదానికి బాగుంటది. ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిందో అప్పటి నుండి కూడా ఎట్టెట్టో వెళ్ళిపోతుంది. మెంటల్ వచ్చేసి దెయ్యం పట్టేసినట్టుగా ఎట్టంటే అట్ట, ఎలా అంటే అలా, ఎలా పడితే అలా, అసలు సంబంధం లేకుండా అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాని విధంగా తారుమారుగా అనిపిస్తుంది. ఫుల్ కన్ఫ్యూజన్ కి అయితే గురవుతాం. లోకేష్ కనగరాజ్ ఇప్పటి వరకు తీసిన మూవీస్ అన్ని కూడా చాలా తక్కువ అయినప్పటికీ మూవీ ఇండస్ట్రీ పైన అతని ఇంపాక్ట్ అనేది చాలా బలంగా ఉంటది. ఎందుకంటే నగరం మూవీ నుండి లియో వరకు, అటు విక్రమ్ కావచ్చు, మాస్టర్ కావచ్చు, ప్రతి ఒక్క మూవీ కూడా ఒక అద్భుతమైన స్టోరీతో, ఆ లైనప్ తో, ఆ స్క్రీన్ ప్లేతో ప్రతి ఒక్కరిని మెస్మరైజ్ చేసి అవతల పడేశాడు. అటువంటి లోకేష్ కనగరాజ్ మూవీ అంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటది. కానీ ఇక్కడ స్టోరీ బాగున్నప్పటికీ దాన్ని తీసే క్రమంలో ఎందుకో చాలా లోటుపాట్లు జరిగా అనిపిస్తుంది, అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు. ప్రధానంగా ఈ మూవీలో ఉండే ఫైట్ సీన్స్ మరో అద్భుతం అని చెప్పాలి, చాలా బాగున్నాయి. రజనీకాంత్ ని కూడా చాలా బాగా చూపించారు. ఏదైతే ఆ ఫస్ట్ మోనికా సాంగ్ ఉందో అదైతే వేరే ఐ ఫీస్ట్ అని చెప్పొచ్చు, వేరే లెవెల్లో ఉందన్నమాట. దానికి ముందు వచ్చే హీరో ఇంట్రడక్షన్ సీను పోరారై, ఆ సాంగ్ అయితే అద్భుతంగా ఉంది. సినిమాలో స్టార్స్ చూసుకుంటే ఒకరు ఇద్దరు కాదు, అటు రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్, శృతి హాసన్, సత్యరాజ్ ఇలాంటి ఎన్నో క్యారెక్టర్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా పోటాపోటీగా నటించారు. అటు రజనీకాంత్ ఆ స్క్రీన్ ప్రజెన్స్ అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. చాలా రోజుల తర్వాత రజనీకాంత్ ని, అటువంటి స్టార్ హీరోని, సూపర్ స్టార్ ని స్క్రీన్ పైన చూసే ఉదిరికి వేరే గూస్ బంప్స్ అయితే ఫీల్ అయ్యాము. దాని తర్వాత సెకండ్ హీరో చెప్పుకుంటే ఈ మూవీకి అది ఖచ్చితంగా సోబిన్ షాహిర్ అని చెప్పొచ్చు. మలయాళం హీరో అయినటువంటి సోబిన్ షాహిర్ అద్భుతంగా నటించి చించి అవతల పడేశాడు. ప్రతి ఒక్కరు అతని గురించి మాట్లాడతాడు. ప్రత్యేకంగా మోనికా సాంగ్ లో ఏదైతే డాన్స్ ఉందో అదైతే వేరే లెవెల్ అని చెప్పొచ్చు, అద్భుతంగా ఉంది. నార్మల్ గా మన పల్లెటూరులో విలేజెస్ లో ఏ విధంగా వేస్తారో ఆ విధంగా ఒక మాస్ డాన్స్ అయితే ప్రెజెంటేషన్ గా మనకైతే ఐ ఫీస్ట్ గా అందించారనే చెప్పొచ్చు. ఇక నాగార్జున క్యారెక్టర్ నాకైతే తేలిపోయింది అనిపించింది. ఉపేంద్ర క్యారెక్టర్ అంతే, అమీర్ ఖాన్ తెచ్చి చెడ్డీ వేసి బనీని వేసి నిలబెట్టేశారు. అవన్నీ కూడా నాకెందుకో అంత బలమైన క్యారెక్టర్ అనిపించలేదు. సోబిన్ షాహిర్ క్యారెక్టర్ వరకు చాలా కీలకమైన రోల్ ఉన్న క్యారెక్టర్, అది చాలా ప్రత్యేకమైన క్యారెక్టర్ అని చెప్పాలి. ఇక్కడ ఫన్నీగా చెప్పుకోవాలంటే ఇంటర్వెల్ ముందు ఏదైతే ఆ దయాల్, అదే సోబిన్ షాహిర్ ని రజనీకాంత్ చంపి అప్పుడే పూర్తి చేస్తుంటే అసలు మూవీనే ఇంత సాగేది కాదు. కాబట్టి లాస్ట్ లో ఒక ట్విస్ట్ ఉంటది, అది బాగా ఫన్నీగా అనిపిస్తుంది, అది చూసి ఎంజాయ్ చేయొచ్చు. ట్విస్ట్లు కూడా 1, 2, 3
వరకు ఉన్నాయి, అవి కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. మైనస్ అని చెప్తే ఒక చిన్న స్టోరీ, పెద్ద స్టోరీ ఏముండదు. ఇక దాన్ని లాగి లబ్బర్ లాగి చివరికి విరిగిపోయిందనమాట. ఆ విధంగా అనిపించింది. ఇక క్యారెక్టరేషన్ పరంగా చెప్పాను కదా, ప్రతి ఒక్కరు చించి అవతల పడేశారు. ఇక అనిరుద్ధ్ మ్యూజిక్ అయితే ఆ లెవెల్లో నాకైతే అనిపించలేదు. ఫస్ట్ 2 songs కి అద్భుతంగా అనిపించింది. ఆ తర్వాత నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఆ ఇంపాక్ట్, ఆ హై అనేది ఆ ఫీల్ అనేది నాకు అనిపించలేదు. ఓవరాల్ గా ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.25 out of 5. మీరు ఆల్రెడీ ఈ కూలీ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.